జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో సాగునీటి కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర చేపట్టారు. మరిగిపడిగే నుంచి సింగరాజపల్లి సబ్స్టేషన్ వరకు రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి కాలువల ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. నీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించిన ఆయన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సింగరాజపల్లిలో ధర్నా చేపట్టిన ఎర్రబెల్లిని పోలీసులు అరెస్టు చేసి దేవరుప్పుల పిఎస్కు తరలించారు. పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరగడంతో జనగామ సూర్యాపేట హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ముఖ్యమంత్రి ప్రజలు నమ్మిండ్రు. కేసీఆర్ గారు దేవుళ్ళు లాంటి కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం. ఏమున్నదా జనం పిచ్చోళ్ళు, నెల రోజుల ముందు ఇద్దాం, ఒక నెల రోజులు ఇస్తే అయ్యో ఓట్లెత్తాయి అంటాడు. వాళ్ళతో నాతో చెప్తాడు, నెల రోజుల ముందు ఇస్తే ఓట్లేద్దామా, మళ్ళీ తర్వాత బంద్ పెడదాం తీయ అంటాడట. అంటే ఎంత అబద్ధాల కోరు, ఎంత బ్రోకరో మనకు గలీజు ముఖ్యమంత్రి దొరికిండు. దయచేసి కేసీఆర్ను పోగొట్టుకున్నాం. నీళ్లు మాకు ఒకటే, సరే నువ్వేమన్నా నాశనంగా మాకు నీళ్ళు అయితే ఇవి, పంటలు కాపాడు, రైతులను ఆదుకో. ఎకరాన పంటలు ఎండిపోయిన వాటికి నష్టపరిహారం 30,000 ఎకరాన ఇయ్యాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.